సో, మనం హెయిర్ ఆయిల్ గురించి అపోహలేంటి, నిజాలేంటి తెలుసుకున్నాం కదా! ఈరోజు ఇంకొన్ని అపోహలు తెలుసుకుందాం. సో, హెయిర్ ఆయిల్ పెడతం వల్ల డాండ్రఫ్ తగ్గుద్ది అనుకుంటారు. ఇది అపోహ మాత్రమే. యాక్చువల్లీ హెయిర్ ఆయిల్ పెడతం వల్ల లాస్ట్ వీడియోలో మనం అనుకున్నట్టు పోర్స్ బ్లాక్ అయిపోయి, ఈ ఆయిల్ అనేది ఫంగస్‌కి మంచి ఫుడ్‌గా తయారవుతుందనమాట. దానివల్ల ఇంకా ఫంగస్ ఫార్మ్ అయ్యి డాండ్రఫ్ ఎక్కువవుతుంది. సో, ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ డాండ్రఫ్‌ని తగ్గించదు. సో, మాలాంటి డెర్మటాలజిస్ట్‌ని అప్రోచ్ అయితే మెడికేటెడ్ షాంపూస్ ఇస్తాం. యాంటీ డాండ్రఫ్ షాంపూస్. దాంతో మాత్రమే డాండ్రఫ్ తగ్గుతుంది. అండ్ ఇంకొక అపోహ ఏంటంటే, ఒక్క హెయిర్ ఆయిల్ ఎలాంటి స్కాల్ప్‌కైనా సూట్ అయిపోద్ది. లైక్ ఎలాంటి ఆహ్, హెయిర్‌కైనా సూట్ అయిపోద్దనుకుంటారు. ఇది కూడా చాలా రాంగ్ కాన్సెప్ట్. బికాజ్ వన్ హెయిర్ ఆయిల్ డజంట్ సూట్ ఆల్ హెయిర్ టైప్స్. లైక్ ఎగ్జాంపుల్ బాగా డ్రై హెయిర్ ఉన్నవాళ్ళు కొంతవరకు కోకోనట్ ఆయిల్ వాడొచ్చు. బట్ బాగా ఆయిలీ స్కాల్ప్ ఉన్నవాళ్ళు ఆర్గన్ ఆయిల్ లాంటి లైట్ ఆయిల్స్ మాత్రమే వాడాలి. సో, మీకిప్పుడు అర్థమైంది కదా! సో, వీటిలో మీరు ఏ అపోహలో ఉన్నారు ఇంకా, అలాగే మీరు ఏ కోకోనట్ ఆయిల్ వాడుతున్నారో మీరు ఏ ఆయిల్ వాడుతున్నారో హెయిర్‌కి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.